ఖమ్మం. విద్యుత్ అవసరాల కోసం బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు సింగరేణి సంస్థ ఎండీ బలరాం నాయక్. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు నిరంతరం బొగ్గు సరఫరా చేస్తున్నామని తెలిపారు. నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎండీ బలరాం నాయక్. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి రీజియన్లో ఆయన పర్యటించారు. గోదావరి కనిలోని 11వ బొగ్గు గనిని సందర్శించి అధికారులు, కార్మికులతో మాట్లాడారు. నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి సాధించే లక్ష్యంతో చైతన్య యాత్ర పేరుతో పర్యటిస్తున్నామన్నారు. ఎక్కువ మంది కార్మికులు ఉండేది మన రామగుండం, శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి ఏరియాస్లో. ఇక్కడ దాదాపుగా 30,000 మంది కార్మికులు ఉద్యోగాలు చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ మైన్స్ కానీ, ఓపెన్ కాస్ట్ మైన్స్ కానీ మొత్తం ఇక్కడే కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ యొక్క పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి కార్మికులు, ఉద్యోగులు మనం ఎన్ని గంటలు పని చేస్తున్నాము, ఇప్పుడు దానికంటే 10 గంటలని ఇంప్రూవ్ చేయడం వల్ల కంపెనీ యొక్క లాభాలు పెరుగుతాయి, ప్రొడక్షన్ పెరుగుతుంది, డిస్పాచెస్ పెరుగుతుంది, అండ్ ఓపీ కూడా పెరుగుతుంది. దీంతోపాటు మనకి ఇప్పుడు ఎండాకాలం ఇప్పటికే స్టార్ట్ అయింది. మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో ఈ యొక్క డిమాండ్, కోల్ డిమాండ్ బాగా పెరిగింది. ఈ టైమే మనకు దాదాపు జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఒక 4 నెలల పాటు మనకు బొగ్గుకు పెద్ద డిమాండ్ ఉండదు. ఏదైనా కంపెనీ ఇంకా అభివృద్ధి చెందాలంటే మన ప్రొడక్షన్ నవంబరు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అనేది చాలా కీలకము. అలాగే ఇప్పుడు దాదాపుగా మనము పవర్ డిమాండ్ చూశారు. ప్రతి సంవత్సరము మార్చి నెలలో మనము హైయెస్ట్ డిమాండ్ అనేది అవుతుండే. కానీ మొన్న మన తెలంగాణ జెన్కోస్ చూస్తే, ట్రాన్స్కోస్ చూస్తే మన ఫిబ్రవరికి ఆ డిమాండ్ మన గత ఏడాది డిమాండ్ దాటేసాము. అందుకోసమని ఇప్పుడైతే థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన బొగ్గు ఇప్పటికీ 100% చేస్తున్నాము. అన్ని థర్మల్ పవర్ ప్లాంట్ దాకా దాదాపుగా 15 నుంచి 20 రోజులు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. దీన్ని మరింతగా పెంచేందుకు ఈ యొక్క పర్యటన దోహదపడుతుంది. దాంతోపాటు మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా కొంచెం తగ్గడం వల్ల ఈ భారము మిగతా జెన్కోస్ పైన పడకుండా అవి కూడా జెన్కోస్ కానీ, ట్రాన్స్కోస్ కొంచెం అభివృద్ధులు వచ్చి ప్రజలకు కూడా ఈ విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా పడటానికి వీళ్ళతో ఒక ఇంటరాక్షన్, ఒక గ్రూప్ ఫోటో, విమెన్ ఎంప్లాయీస్ మీరు ఉండాలి. సేఫ్టీ రామగుండం గుప్తా సార్ బొకే ఇవ్వాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. శ్రీ కె వెంకటేశ్వర్లు డైరెక్టర్ ప్రాజెక్ట్, అట్లాగే శ్రీ కొరమి రాజ్ కుమార్ గారు. వర్కింగ్ 4 నడుస్తున్నాయి. 5వది ఎరక్షన్ స్టేజ్ లో ఉంది, 6వది ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ రకంగా 6 మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ తోటి ఇది కంపెనీ మన వెల్ఫేర్ గురించి, మన వెల్ బీయింగ్ గురించి ఎంత కేర్ తీసుకుంటుంది అనే దానికి ఇది ఒక నిదర్శనం. అండ్ ఆల్సో పశ్చిమ గోదావరి